హాయ్ గైస్, వెల్కమ్ టు లావణ్య కుమ్మరి యూట్యూబ్ ఛానల్. అండ్ నేను అంతకుముందు చెప్పాను కదా, 2 వీక్స్ బిఫోర్ అంతకుముందు ఒక వీడియో పెట్టాను. తర్వాత సండే రోజు ఒక వీడియో పెడతానన్నాను కదా, ఆ తర్వాత పెట్టలేకపోయా, సారీ. ఎందుకంటే అప్పుడు నేను మర్చిపోయా. కానీ ఈ వీక్ నాకు కుదిరింది. కానీ ఈ మధ్య వీడియో సరిగ్గా పెట్టట్లే. ఇక మీద నుంచి డైలీ ఒక వీడియో పెట్టడానికి ట్రై చేస్తా. సో ఈరోజు మరో టాపిక్, మీరు నేర్చుకోబోయేది ఇంకో విషయం ఏంటంటే, ఇంకొకటి గురించి తెలుసుకోబోతున్నారు. ఒక్కడి వల్ల ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది. అది 1 year బ్యాకే. అది డే నాకు తెలియదు, కానీ కరెక్ట్గా బస్సులో ఉన్నప్పుడే ఒక అమ్మాయి మీద అరిచేలా చేశాడు వాడి పేరు లిఖిత్. సో దీని వెనక ఉన్న బ్యాక్ స్టోరీ ఏంటంటే, అంతకుముందు నవంబర్ మంత్లో మా 6th క్లాస్ వాళ్ళకి, టాపర్స్కి మాత్రమే, వాళ్ళకి ఐపీఎల్లో ఎగ్జామ్ కండక్ట్ చేశారు. పాస్ అయితే వాళ్ళని ఐపీఎల్కి తీసుకుంటారు. తర్వాత వాడి పక్కన కీర్తిశ్రీ కూర్చుందని చెప్పిండు వాడు నాతో. నిన్న కీర్తిశ్రీ నా పక్కన కూర్చుందిరా, నాకు ఇట్లా చెప్పింది. ఏమన్నదంటే, ఫస్ట్ ఏమన్నదని నేను అడిగినా. ఫస్ట్ వాడు ఇట్లా అడిగిండు ఆ అమ్మాయిని. ఏమని అడిగాడంటే, నీకు రేణు మనిషి తెలుసా అని అంటే, తెలుసు, వాడు ఒక వేస్ట్ గాడు అని అన్నదంటున్నాడు. తర్వాత వాడు నాకు వచ్చి చెప్పిండు అబద్ధం. నేను అప్పుడు నమ్మలే. అబ్బా నువ్వు చెప్పేది అబద్ధంలే అని నేను అప్పుడే అన్నా వాడితోటి. తర్వాత అంటే, అరే నిజంగానే అన్నది అని వాడు అబద్ధం ఆడాడు మళ్ళీ. తర్వాత చాలా రోజుల తర్వాత నేను దాని మీద ఫైర్ అయ్యి కోపంతోనే రివెంజ్ తీసుకుందామని డిసైడ్ అయ్యా. 5 నెంబర్ బస్ ఎప్పుడైతే మా బస్ పక్కన ఉంటుందో అప్పుడు రివెంజ్ తీర్చుకుందామని అనుకున్నా. మా ఫ్రెండ్ కార్తికేయ అని ఒకడు ఉన్నాడు. వాడు ఆ బస్సే. వాడిని పిలవమని చెప్పిన, పిలిచిండు. పిలవగానే ఇక తర్వాత ఆ అమ్మాయి నన్ను చూసింది. ఆ అబ్బాయి ఎవరో నాకు తెలియదు. నేను పీటీ సార్ కాడికి పోతానన్నది. పొమ్మను, నేను కూడా చెప్తాను అని అన్నా. తర్వాత తను చాలా హర్ట్ అయింది నేను తిట్టడంతో. తను వేస్ట్ ఫెయిల్ అని గట్టిగా అరిచా. ఆడే అలా అరవడంతో తను బాగా ఫీల్ అయింది. తర్వాత సెకండ్ డే ఏమైందంటే, ఆ అమ్మాయి గురించి ఇలా తప్పుగా చెప్పాడు అన్నాం కదా, వాడి పేరే లిఖిత్ రాజ్. ఆ లిఖిత్ గాడు ఇలా నాకు పోనీ చెప్పి నన్ను మోసం చేశాడు. ఆ సెకండ్ డే ఏం చేశాడంటే, ఇలా చెప్పిండు, అరే ఏదో జోక్ చెప్పానురా అని అన్నాడు. వదిలేయి, ఎందుకులే, చెప్పకు, తను ఏమనకు అని అన్నాడు. ఇక తర్వాత నేనేమన్నానంటే, ఎంత మోసం చేస్తావురా, తనని తిట్టినాక చెప్తావా నాకు ఈ విషయం, నిన్న తిట్టానురా నీ వల్ల అని గట్టిగా అరిసా. అదో మాట్లాడకపోరా అని వాడిని పంపించేసిన అటునుంచి అటే. సరేరా మాట్లాడుకో అని వాడు అన్నాడు. అప్పటి నుంచి వాడు నేను మాట్లాడుకోవట్లేదు. తర్వాత ఇంకో పని చేసిండు. అదే అంతకుముందు నేను మీకు ఒక స్టోరీ చెప్పాను కదా, యూట్యూబ్లో 2 weeks బిఫోరే ఒక వీడియో పెట్టాను, అందరూ చూశారు కదా. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియోని లైక్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎవ్వరు కూడా సబ్స్క్రైబ్ మర్చిపోకూడదు. కానీ ఇప్పుడు నాకు 2 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. లావణ్య కుమ్మరి యూట్యూబ్ ఛానల్, ఇంకా డిఎఫ్ టెక్ చందు ఫోటోగ్రఫీ. ఈ 2 యూట్యూబ్ ఛానల్స్కి ఎక్కువ సబ్స్క్రైబర్స్ కావాలి నాకు. అందుకని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మళ్ళా ఇది గైస్ స్టోరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. 3, 2, 1.